జయ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి. గుంటూరు నగరపాలక సంస్థ ప్రజల నుండి అందే ఆర్జీల పరిష్కారం పట్ల అధికారులు త్వరితగతిన స్పందించాలని, ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్ హెచ్చరించారు. సోమవారం జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి ఆర్జీల్ని నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రతి గురువారం పీజీఆర్ఎస్ ఇతర వేదికల ద్వారా ప్రజల నుండి అందిన ఆర్జీల పరిష్కార పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. కేవలం కాగితాల మీద లేదా ఆన్లైన్ రికార్డుల్లో ఆర్జీలను పరిష్కరించినట్లు చూపడం సరికాదని, క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారు సంతృప్తి చెందేలా పనులు జరగాలని ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండాలన్నారు. ఆర్జీలో ఏదైనా సమస్య పరిష్కారానికి సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే ఆ విషయాన్ని దరఖాస్తుదారునికి వివరించి ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపని అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ ద్వారా 48 ఆర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 15, ఇంజనీరింగ్ విభాగం 18, రెవెన్యూ విభాగం 13, అకౌంట్స్ విభాగానికి సంబంధించి 2 ఫిర్యాదులు అందాయన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఇన్ఛార్జ్ జి సాంబశివరావు, డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్, ఎస్సీ వెంకటేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, మేనేజర్ బాలాజీ భాష పాల్గొన్నారు. గది కాదు, దూరం అపార్ట్మెంట్ ఉంటే వాడు బిల్డర్ థర్డ్ పేమెంట్ కట్టాలని తీసుకోవాలి. తెలంగాణ బడ్జెట్కు సంబంధించి 4 వర్క్స్ చేయమన్నారు. 25 రూపాయలు వేణు సతీష్ ఈ 14 కూడా కలెక్టర్ గారికి ఇచ్చారు తెలుసా. శాంక్షన్ అడ్మిషన్ శాంక్షన్ మిషన్ తెలియదు ఇచ్చారు. మిషన్ తెచ్చుకోండి, ఫైల్ అప్రూవల్ అయితే బాబు మిషన్ కట్టడం తెచ్చినట్టు వీళ్ళు ఇచ్చింది.